అదో భగీరథ ప్రయత్నం. ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే సముద్రంలో వారధి నిర్మాణం. లంకలో ఉన్న సీతని కాపాడేందుకు రాముడు పడ్డ కష్టానికి నిదర్శనం. అదే రామసేతు. ఎన్నో పురాణ కథనాలు, ఇతిహాసాల్లో రామసేతు గురించి ప్రస్తావనలున్నాయి. కొన్నాళ్లుగా రామసేతుపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా రామసేతు కల్పితం కాదని ఇస్రో తేల్చేసింది. రామసేతు వారధి వాస్తవ నిర్మాణమని నిర్ధారించి ఫోటోలు రిలీజ్ చేసింది. ఇంతకీ రామసేతు ప్రస్తావన ఇప్పుడు మళ్లీ ఎందుకు తెర మీదకొచ్చింది? ఇస్రో ప్రకటనతో వారధిపై డైలాగ్ వార్ ముగిసినట్లేనా? కల్పితం కాదు, రామసేతు వారధి వాస్తవ నిర్మాణమే. ఏళ్ల నాటి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఇస్రో. భారత్ శ్రీలంకను కలుపుతూ సముద్రంలో రామసేతు. రామసేతు ఈ పేరు వింటేనే హిందువుల్లో ఏదో డివోషనల్ ఫీలింగ్. రాముడే కట్టాడన్న కథనాలతో ప్రజల్లో విపరీతమైన నమ్మకం. అందుకే లక్షల మంది వారధి ఉందన్న ప్రాంతానికి వెళ్లి సందర్శించి వచ్చారు. ప్రధాని మోదీ కూడా అక్కడికి వెళ్లారు. చాలా రోజులుగా రామసేతుపై అనేక చర్చలున్నాయి. రామసేతు ఉందని నమ్మేవారు కొందరైతే అక్కడ ఎలాంటి వారధి లేదని వాదించేవారు మరికొందరు. ఫైనల్ గా రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది ఇస్రో. భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదు, ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ISAT-2 డేటాను వాడి రామసేతు మ్యాప్ ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు ఉంది. నిర్మాణ సమయంలో సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు నిర్ధారించారు. రామసేతు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలై మన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వారధి 99.98% నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వారధే లేకపోతే కేరళ ఎప్పుడో తుఫాన్లకు తుడిచిపెట్టుకుపోయేది అని కూడా తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రకృతి సంపదలు వారధి కూడా ఒకటి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మన చారిత్రక సంపదలో అది కూడా ఒకటి అని అర్థం చేసుకోవాలి. రామసేతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణ కాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచాడు. హనుమంతుడు లంకాయానం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకను చేరుకునేందుకు సముద్రంపై వంతెనను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబంధైగా పిలుస్తుండేవారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వారధి 1480 వరకు తుపానులతో కొంత ధ్వంసమైంది. రామసేతును కనుగొనడంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ వారధి చరిత్ర 18,000 సంవత్సరాల కిందటిది. ఇప్పుడు ఇస్రో అయితే రామసేతు ఉందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవుల వరకు ఈ వారధి ఉంటుంది. రామసేతును కనుగొనేందుకు కొన్నాళ్లుగా ఎన్నో పరిశోధనలు చేస్తోంది ఇస్రో. అందులో భాగంగా రహస్యాల ఛేదనలో మరో మైలురాయిని చేరింది. నాసాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తొలిసారిగా ఆడమ్ బ్రిడ్జ్ గా పిలిచే రామసేతు మ్యాప్ ను రిలీజ్ చేసింది. ఇస్రో రూపొందించిన 10 మీటర్ల మ్యాప్ లో మొత్తం వంతెన కనిపిస్తోంది. అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య 6 సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై స్టడీ చేశారు. అయితే శ్రీలంక దీవుల్లో 12 మీటర్ల లోతైన 300 మీటర్ల వెడల్పున సీతా సముద్రం ప్రాజెక్టును కట్టేందుకు 2005లో UPA ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంట్రవర్సీ అయింది. గల్ఫ్ ఆఫ్ మన్నారును లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది
నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం. ఈ ప్రాజెక్టుతో శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతాయని భావించారు. కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి రావడంతో హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. 2007లో సుప్రీంకోర్టు సీతా సముద్రం ప్రాజెక్టుని నిషేధించింది. ఆ తరువాత 2021లో మోదీ ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధనకు, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అనుమతిచ్చింది. రామసేతు మానవ నిర్మితమా కాదా, రామాయణ కాలంలో దీనిని నిర్మించారా అన్నది తెలుసుకోవడం కోసం 3 ఏళ్ల పరిశోధన చేపట్టారు. రాముడు కట్టాడని హిందువులు, ఆడమ్స్ నడిచాడని ఇస్లామిక్ పురాణాలు, ఇలా రామసేతుపై చాలా కథనాలున్నాయి. కేసులు, కాంట్రవర్సీలకైతే లెక్కే లేదు. ఇంతకీ రామసేతు అసలు చరిత్ర ఏంటి? హిందూ పురాణాలు చెప్తున్నట్టు శ్రీరాముడే వారధిని కట్టాడా? ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందేంటి? కొన్నాళ్ల క్రితం అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ రామసేతు గురించి ఏం చెప్పింది? ఇప్పుడైనా రామసేతు వివాదం కొలిక్కి వచ్చినట్లేనా? రామసేతును కట్టింది రాముడేనా? వారధి చుట్టూ కేసులు, వివాదాలు ఎందుకు? రామసేతు ఇసుక, రాళ్లకు వేల ఏళ్ల చరిత్ర. రామసేతు మిస్టరీ హిస్టరీపై మళ్లీ చర్చ మొదలైంది. రామసేతు వారధి కల్పితం కాదు, వాస్తవమే అని ఇస్రో తేల్చడంతో మరోసారి టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది రామసేతు. ఇండియాలో చిట్ట చివరి భూభాగమే రామసేతు. దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ వారధి నిర్మాణంపై హిందూ, ముస్లిం పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులంతా శ్రీరాముడు, అతని వానర సైన్యం లంకను చేరుకుని రావణుడితో పోరాడడం కోసమే ఈ వంతెనను నిర్మించారు అని నమ్ముతారు. అందుకే దీనికి రామసేతు అనే పేరొచ్చిందని చెప్తారు. ఇస్లామిక్ పురాణాల ప్రకారం శ్రీలంకలోని ఆడమ్స్ శిఖరాన్ని చేరుకునేందుకు ఆడమ్ ఈ వంతెనను ఉపయోగించాడు అని నమ్ముతారు. కొందరు సైంటిస్టులు మాత్రం టెక్టోనిక్ కదలికలు, భూమి పొరల్లో వచ్చిన మార్పులతో సహజంగా ఏర్పడిన నిర్మాణమే రామసేతు అని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా రామసేతు కల్పితం కాదని, వాస్తవమే అని చెప్పే సాక్ష్యమైతే దొరికింది. ఇస్రో రిలీజ్ చేసిన మ్యాప్ తో ఖచ్చితంగా వారధి ఊహ కాదని, నిజమేనన్న చర్చ జరుగుతోంది. అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ 2017 డిసెంబర్లో భారత్, శ్రీలంకను కలిపే రామసేతుపై ఓ వీడియోను రిలీజ్ చేసింది. రామసేతు రాళ్లు, ఇసుకపై రీసెర్చ్ చేయగా వారధిని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లను బయటి నుంచి తీసుకొచ్చినట్లుగా అందులో చూపించారు. రామసేతు వంతెన మానవ నిర్మితమని చెప్పారు. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడి రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని ఆ ఛానల్ తెలిపింది. వారి పరిశోధనల్లో రామసేతు నిర్మాణానికి వాడిన రాళ్లు 7000 ఏళ్ల నాటివైతే ఇసుక 4000 ఏళ్ల నాటిదని తెలిపారు. ఇది సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ గా చెప్పింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది మానవ మేధస్సుకు గొప్ప నిదర్శనం అని చెప్పింది సదరు ఛానల్. రామసేతు చరిత్ర గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మంచు యుగంలో భారత్, శ్రీలంకను కలుపుతూ భూభాగం ఉండేదనేది ఓ వాదన. శ్రీలంక కూడా అప్పట్లో భారత భూభాగంలో భాగమని, లక్షల ఏళ్ల క్రితమే విడిపోయిందనేది మరో కథ. దానికి ముందు ప్రజలు ఆ వారధి మీదుగా భారత్ నుంచి శ్రీలంకకు రాకపోకలు సాగించేవారన్న వాదన కూడా ఉంది. హిందువులు మాత్రం శ్రీరాముడే వానర సైన్యంతో కలిసి రామసేతును నిర్మించాడు అని బలంగా నమ్ముతారు. శ్రీరాముని సూచనతో వానరులంతా నీటిలో తేలే రాళ్లను తెచ్చి వారధి కట్టారు. ఈ వారధి నిర్మాణంలో వానర సైన్యమే కాదు, చివరికి ఉడత కూడా సాయం చేసిందని చెబుతూ ఉంటారు. ఈ కథ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి విన్నదే. రామాయణంలో
పుస్తకంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం ప్రస్తావన ఉంటుంది. ఈ వారధి నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లాన్ ను నలుడు అందించాడు. నలుడనే వానరుని ఆధ్వర్యంలో 1,000,000 మంది వానరులు 5 రోజుల్లో లంకకు వారధిని కట్టారని రామాయణంలో ఉంది. 15వ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ నుంచి శ్రీలంక వరకు నడక మార్గంగా అందుబాటులో ఉండేది. అయితే భారత పురావస్తు శాఖ రామసేతు మానవ నిర్మితమే అనడానికి ఆధారాలు లేవంటోంది. ఇస్రో చెప్పినట్లుగా వారధి కల్పితం కాదు, మానవ నిర్మితమే అయినా రాముడే నిర్మించాడు అనడానికి ఆధారాలు లేవు అనేది మరో చర్చ. ఇలా రామసేతు హిస్టరీ మిస్టరీపై చర్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 18వ శతాబ్దంలోనే రామసేతును తొలగించే ప్రయత్నాలు జరిగాయన్న వాదనలు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి సరుకు రవాణా నౌకలు భారత తూర్పు తీరానికి చేరాలంటే సముద్రపు మార్గంలో రామసేతు అడ్డుగా ఉంది. దాంతో ఆ నౌకలన్నీ శ్రీలంకను చుట్టి భారత తీరానికి వస్తున్నాయి. దీంతో చాలా ఖర్చుతో పాటు ఎంతో సమయం కూడా వృధా అవుతోంది. బ్రిటిష్ కాలంలో ఇంగ్లాండ్ నుంచి భారత తూర్పు తీరానికి వచ్చే ఈస్ట్ ఇండియా కంపెనీ సరుకు నౌకలు కూడా శ్రీలంకను చుట్టి వచ్చేవి. ఈ అనవసర ఖర్చును సమయాన్ని ఆదా చేసేందుకు రామసేతును తొలగించేందుకు ప్రణాళికలు వేశారు. కానీ చారిత్రక కారణాల వల్ల అది కుదరలేదు.